హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరి మన యాప్లో ఉన్న అన్ని కోర్సులపైన భారీ ఆఫర్లు అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కావచ్చు, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కొత్త కోర్స్ అండి. మనకు జాబ్ క్యాలెండర్లో రానున్నటువంటి కొత్త నోటిఫికేషన్ కోసం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి కూడా భారీ నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఆ కోర్స్ కూడా. నెక్స్ట్ ఏపీఎస్ఆర్టీసీ కోర్స్ అండి, జూనియర్ అసిస్టెంట్ ఇతర కోర్సులు అయితే ఇతర ఖాళీలు అయితే అందులో ఉన్నాయి. వాటికి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోర్సు, ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఇతర కోర్సులు అంటే ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, నెక్స్ట్ ఏపీ ఎండోమెంటు, ఇవన్నిటికీ కూడా మరి భారీ ఆఫర్ అయితే ప్రకటించడం జరిగిందండి. జస్ట్ 399 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకైతే అందచేయడము జరుగుతుంది. ఇందులో మరి క్లాసెస్ ఉంటాయి, 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుందండి. ఓకేనా, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎంతోమందికి ఉద్యోగాలు సాధించి పెట్టినటువంటి ఫ్యాకల్టీ అండి. ఓకేనా, చాలా బాగుంటాయి. కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి. తప్పకుండా వెంటనే తీసుకోండి. మరి జాబ్ క్యాలెండర్ అయితే మనకు జనవరిన రాబోతుంది కాబట్టి ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా డౌన్లోడ్ చేయండి. యాప్ తెలియకపోతే యాప్ లింక్ అని కామెంట్ పెట్టండి, నేను యాప్ లింక్ పంపిస్తాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా, అంతేకాకుండా ఏపీలో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ బిగ్ అలర్ట్ అండి అండ్ గుడ్ న్యూస్ కూడా. ఓకేనా, మరి ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రాబోతుంది ఏంటి అనేటువంటి అంశాలపైన చాలామందికి క్లారిటీ అయితే లేదు. అయితే జనవరి 12న ప్రభుత్వం యొక్క ఆదేశాలతో ఏపీపీఎస్సీ వారు జనవరి 12న విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అయితే ఉందండి. అన్ని శాఖల్లో మనకు భారీ ఖాళీలు అయితే ఉండడాన్ని మనం చూడవచ్చు. ప్రభుత్వ శాఖల్లో ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఓకేనా, ఏపీపీఎస్సీలో కావచ్చు, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కావచ్చు, ఓకేనా, గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ కావచ్చు. చాలా అంటే చాలా ఖాళీలు అయితే మనకు అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కూడా చాలా ఖాళీలు అయితే ఉన్నాయండి. ఓకేనా, వీటన్నిటిని భర్తీ చేయబోతున్నట్లుగా సమాచారం అయితే ఉందండి. మరి ఈ సమాచారం కనుక మనం చూసినట్లయితే ఏపీపీఎస్సీ చైర్మన్కు ఏపీ నిరుద్యోగ జేఏసీ వినతి పత్రం అయితే అందచేయడం జరిగింది. దేనికోసము 1:100 నిష్పత్తిలో గ్రూప్ 1 పోస్టుల భర్తీ చేయాలి అని చెప్పేసి వినతి పత్రం అయితే అందచేయడం జరిగింది. గ్రూప్ 2కి ఏ విధంగా, మరి గ్రూప్ 1కి కూడా పోస్టులకు ప్రతి ఉద్యోగానికి 100 మంది చొప్పున ఎంపిక చేసి ఫలితాలను విడుదల చేయాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ మరి ఈ మేరకు శుక్రవారం విజయవాడలోని ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ను వేర్వేరే కలిసి వినతి పత్రాన్ని అయితే అందజేయడము జరిగింది. నెక్స్ట్ ఐసీడీసీ ప్రాజెక్టు విభాగంలో 245 పోస్టులండి. ఓకేనా, ఐసీడీసీ, ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయండి ఇవి. ఓకేనా, మరి వీటికి ఆర్థిక శాఖ అనుమతి పొంది పెండింగ్లో ఉన్నాయండి. ఓకేనా, పెండింగ్లో ఉండడం అయితే మనము చూడవచ్చు. తక్షణమే విడుదల చేయాలని అయితే కోరడము జరుగుతుంది. ఓకేనా, వీటితో పాటుగా అనుమతి పొంది పెండింగ్లో ఉన్నవన్నీ కూడా తక్షణమే వాటి భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని కోరారు. నోటిఫికేషన్ విడుదలలో నెలకొన్న ఆలస్యాన్ని గమనించి ఉద్యోగ వయోపరిమితిని జనరల్ అభ్యర్థులకు 48 సంవత్సరాలు పెంచాలని కూడా కోరడం అయితే జరిగింది. మరి ఈ సందర్భంగా మరి ఏపీపీఎస్సీ క్యాలెండర్ పైన కూడా సమాచారం అయితే అన్అఫీషియల్గా రావడం అయితే జరిగిందండి. జనవరి 12వ తారీఖున, ఓకేనా, దాన్ని సూత్రప్రాయంగా విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. అందులో భాగంగా మొదటి నోటిఫికేషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రాబోతున్నట్లుగా కూడా మరి రాష్ట్ర నిరుద్యోగ ఐక్యవేదిక అధ్యక్షులైనటువంటి షేక్ సిద్దిగా అయితే మన మిత్రుడు తెలియచేయడం అయితే జరిగిందండి. కాబట్టి ఈ విషయాలు ముందుగానే మీకు ఎందుకు తెలియచేయడం జరుగుతుందంటే ప్రిపేర్ అవ్వడానికి ఫ్రెండ్స్. ఓకే, నోటిఫికేషన్ వచ్చాక మేము ప్రిపేర్ అవుతామంటే చాలా కష్టం, ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండదు ముఖ్యంగా. ఓకేనా, జాబ్ క్యాలెండర్ కాబట్టి జాబ్ క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే ఎక్కువ టైం ఉండదు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జస్ట్ 45 డేస్ మాత్రమే ఉంటుంది స్టాండర్డ్ టైం.
అంతకంటే ఎక్కువ ఇవ్వరు. మనం పోస్ట్ పోన్ చేయమన్నా కూడా చేయరండి. ఎందుకంటే ముందుగానే చెప్తున్నారు జాబ్ క్యాలెండర్‌లో నోటిఫికేషన్ సో అండ్ సో డేట్ వస్తుంది. ఓకేనా? ఎగ్జాము సో అండ్ సో డేట్ ఉంటుంది అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేస్తారు గనుక ఎట్టి పరిస్థితుల్లో వాటిని పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఉండవు. కాబట్టి అభ్యర్థులంతా కూడా మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మన దగ్గర ఉన్నటువంటి కోర్సులు కూడా చాలా తక్కువ కాస్ట్‌లో మరి ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సందర్భంగా అందజేస్తున్నామండి. ఉపయోగించుకోండి అందరూ కూడా. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. మన యాప్ పేరు ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. యాప్‌లో కూడా నాతో డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.